బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను పర్లే, ప్రస్తుతానికి అయితే పర్లే. ఇంతకు ముందు వరకు బాగాలేను, ఇప్పుడు మేము చూసాక బాగా అయిపోయాను. అదే ఆ డైలాగ్ వస్తుందని అనుకున్నాను. అందుకని మీరు ఎప్పుడెప్పుడు అడగతాను వెయిట్ చేస్తున్నాను నేను కూడా. యాక్చువల్లీ ఇందాకే అడుగుదాం అనుకున్నా, బట్ బిజీగా ఉన్నారు కదా అని ఇప్పుడు టైం దొరికింది. అయ్యా కావాలని నాకే పలక్ నెంబర్ దాసుకే పంచ. ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటాను నేను, బట్ ఇప్పుడు డైరెక్ట్ గా చూద్దాం. అవునా? మా నెల్లూరు అబ్బాయి కదా. కాకపోతే మీరు అప్పటికంటే ఇప్పుడు ఇంకా పెద్ద మాట అన్నాడు సరాడు. జోష్లో ఉన్నట్టు. కర్మణ్యే వాదికా రస్యం అంటే అప్పుడు కొద్దిగా ఏంటంటే స్పీడ్ తగ్గింది, ఇప్పుడు కొద్దిగా ఈవెంట్స్ కానీ అంతా బాగా కనిపిస్తున్నారు. ఏదో టైం, ఏదైనా టైం వస్తేనే జరుగుద్ది అన్నట్టు. అమూల్య గారు నాకు తెలిసి ఎక్కువ నిద్రపోతున్నట్టున్నారు, బాగా బొద్దుగా అయిపోయారు. అలా ఏం లేదు, యాక్చువల్లీ మాకు టైం టు టైం ఫుడ్ అదంతా ఉండదు కదా, బేసిక్గా దాని వల్ల కూడా ఉంటుంది. బట్ ఇలానే క్యూట్గా ఉన్నాను అన్నావు కదా. క్యూట్ కూడా కాదు, సూపర్ క్యూట్, ఓవర్ క్యూట్. చూసారా బాబు, అది వాడి క్యారెక్టర్. అంటే మీరు క్యూట్గా ఇంకా సరే. ఈ సందర్భంలో మిమ్మల్ని ఒక చిన్న 2 క్వశ్చన్లు అడుగుతాను. ఓకే, కొంచెం నీట్గా అడగవా మన వాళ్ళు. ఆన్సర్ నేను చెప్పేస్తా. అలా వచ్చేళ్ళిపోవాలి. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. నీళ్ళలోనే పుట్టద్ది, నీళ్ళలో పడితే చచ్చిపోద్ది. నీళ్ళల్లోనే పుట్టద్ది, నీళ్ళల్లోనే చచ్చిపోద్దా? నిమిషం రే సుస్మిత, ఇట్లా రారా, నా ఫ్రెండ్ సింగర్, దాన్ని బాగా పాడింది. అంటే నాకు కాంపిటీషన్ ఇచ్చేస్తుందేమో అనుకున్నా. చెప్పు, దానికి చెప్పు. బాగా పాడింది. సరే, థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. నాకు చేయకండి ఇవ్వలేదు. నీకు హగ్గిద్దాం అనుకున్నాను. సరే అమూల్య గారిని ఒక క్వశ్చన్. అది కాదు, అంటే నేను బేసిక్ గా చాలా దూరంగా ఉంటాను వీటికి. అమూల్య గారు వచ్చారని వచ్చేసి 3 minutes అయితే అమూల్య గారిని ఒక చిన్న క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడగదు. అమూల్య గారు ఆన్సర్ చెప్పేశారు, సరేనా? చెప్పలా అవుతున్నాయి. నీళ్ళల్లోనే పుట్టద్ది, నీళ్ళల్లో పడితే చచ్చిపోద్ది. ఏంటది? ఏంటోరా బాలు, నీ నోటి నుండి పువ్వు అనే పదం వచ్చినా సరే ఏదో బూతులాగే వినపడింది. అంటే మాకు మరీ అంత తెలియలేదు, ఏంటో చూసా. సరే ఆప్షన్స్ చెప్పమంటారా? మనిషి, రాయ. ఆప్షన్స్ వద్దు కానీ క్లూ ఇస్తా. బబుల్ క్లూ ఇస్తారంట. మీరు ఏ వంట చేసుకుని దాన్ని ఖచ్చితంగా వాడతారు. వాటర్ నీళ్ళు వంట మాకు రాదు కదా, మాకు తెలియదు. సరే మీ చెఫ్ అయినా దొరికిపోయారు. అమూల్య గారికి వంట రాదంట. నాకు రాత్రి తింటే అందుకే ఇలా. సరే, క్లూ ఏంటంటే మీరు ఖచ్చితంగా దాన్ని తింటే అది ఖచ్చితంగా ఉండాలి. బీపీ వాళ్ళు పెద్ద వాటర్ అనమాట. ఎస్, ఉప్పు. ఓకేనా? అన్ని క్లూ ఇచ్చాక చెప్పిన తర్వాత సెకండ్ ఇస్తున్నారు. ఇప్పుడు మాకు గిఫ్ట్కి వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఏదన్నా ఎక్స్పెన్సివ్ బాటిల్ ఉందంటే అక్కడ 7 lakhs అంటే ఒక బాటిల్. ఆ బాటిల్ మాకు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. బైక్ నాకు ఇవ్వవా ప్లీజ్, నేను మాట్లాడేది వినిపించట్లేదు. బేసిక్గా ఇప్పుడు నేను యాంకర్ అనమాట. ఇప్పుడు మేము విన్ అయ్యాం కాబట్టి మాకు 7 lakhs బాటిల్ అక్కడ ఉంది గాయస్, గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. సో నీకు ఎలా అనిపిస్తుంది? 7 lakhs బాటిల్ మాకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నావు కాబట్టి. చాలా బాధగా, నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానా అనిపిస్తుంది నాకైతే. అమాయక మీరు కించం. ఇంకొక లాస్ట్ క్వశ్చన్. ఓకే లాస్ట్ క్వశ్చన్ చెప్తాడంట, ఒక్క నిమిషం. ఇది కానీ చెప్తే ఖచ్చితంగా 7 lakhs బాటిల్ బ్రో. నేను యాంకర్నా? కెమెరామ్యాన్ మీద ఒట్టు. అంటే యాంకర్ కి ఏంటంటే అది అలా తీసుకుని అలవాటు అయిపోయిందండి. మీరు సీనియర్స్ కదా, జూనియర్స్. ఇదే మా కెమెరామ్యాన్ మీద ఒట్టు. ఈ ఆన్సర్ చెప్తే ఖచ్చితంగా 7 lakhs బాటిల్. ఓకే. ఒక స్కూల్లో దొంగ పడతాడు, తెలుగు సార్ వచ్చి దొంగ అంటాడు, హిందీ ఆయన చోర్ అంటాడు, మ్యాథ్స్ ఆయన 4th ఉంటే అంటాడు, ఇంగ్లీష్ ఆయన తీప్ అంటాడు, సోషల్ అయినా ద్రోహి అంటాడు, మరి ఫిజిక్స్ ఆయన ఏమంటాడు? రావట్లేదా? ఏ కెమెరామెన్ దెబ్బలు పడతాయి రాజు. మీరు మరీ అంత టఫ్ గా ఉన్నాయి అడిగితే ఇలా. మనం బాటిల్ అంటే మినిమం ఉండాలి కదా. సరే మాకు బాటిల్ వద్దు, ఆన్సర్ చెప్పండి. ఆన్సరా? ఒకసారి మేడం కూడా అడగదు. ఆన్సర్ చెప్పు అన్న, హెల్ప్ చేయండి అన్న. ఎవరు చెప్పినా ఆన్సర్ 7 బాటిల్ అన్న. 7 lakhs బాటిల్.
క్లూ ఇమ్మంటారా? మై క్లూ ఇస్తాడంట. క్లూ ఇస్తా. 7 lakhs బాటిల్ కాస్త 5 lakhsకి వచ్చింది. ఇప్పుడు క్లూ ఇస్తున్నా కాబట్టి. ఓకే. ఓకేనా? సరేనా? అతని టీచరే. ఆ దొంగే టీచర్ అనేమో, అందుకని ఆయన ఏం అనుకోలేడు కదా. ఏంది అంటే అక్కడ మన చైర్మన్ వచ్చినట్టున్నాడే. అమూల్య గారు చైర్మన్ వచ్చేసరి వెళ్తున్నాను. చెప్పు, కరెక్ట్ గా చెప్పానా? అంటే అమూల్య గారు అంటే నాకు అభిమానం కాబట్టి తప్పు ఆన్సర్ చెప్పినా కరెక్ట్ అని చెప్తున్నాను. లేదు ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్. ఆయనే దొంగ కాబట్టి ఆయన ఏం అనుకోలేడు కాబట్టి ఆయన ఏం అనలేదు అనమాట. ఫైనలీ 5 lakhs బాటిల్ నాకు గిఫ్ట్ గా ఇస్తున్నారు. నేను అది దొరబాబుకి గిఫ్ట్ చేస్తాను, అది నీ తరపు నుంచి మా హస్బెండ్ కి. ఓకేనా? కరెక్ట్ గా అది ఇప్పుడు ఉంది. పద రెడీ, పట్టుకో బ్రో. అక్కడ బాటిల్స్ కొద్దిగా రేర్ గా అంటే ఇప్పుడు క్రౌడ్ ఉంది కదా మనకి, అంత తొందరగా బిల్ లేదు, ఇప్పుడే కావాలి. అంత తొందరగా బిల్ చేయరు. వదిలిపెట్టను, లేకపోతే నా కార్లో వేసుకెళ్ళిపోతాను. ఇంతసేపు క్వశ్చన్లు అడిగావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ బ్రో. బై ద వే మీ యాంకరింగ్ ఇంకా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అక్షయ ఇంటర్వ్యూ చూసినప్పుడు చూసాను. అవునా? హలో, నమస్తే నెల్లూరు. సో సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అమూల్య యాంకర్. థ్యాంక్ యూ.